ఉగాది పురస్కరించుకొని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఏటుకూరు రోడ్లోని పోలేరమ్మ ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు 105 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. గురువారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 23వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఆయన కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ తరపున చిన్నారులకు ఉచితంగా పలకలు, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చిన్నారుల్ని అక్షరాభ్యాసంలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతూ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాల్లో కూడా ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శ్రీకారం, పిల్లల చదువు మన బాధ్యత అనే సంకల్పంతో ప్రతి పిల్లలకి అక్షరాభ్యాసం తప్పనిసరిగా చేయాలని సంకల్పం జరిగింది. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకున ఎండోమెంట్ ప్రతి దేవాలయాలలో అర్చకులు మరియు వేద పండితుల వారి యొక్క ఆశీర్వాదంతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి కార్యక్రమం అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి